నీవు బాధలో ఉన్నావా? ఒంటరిగా అనిపిస్తుందా? నీ కన్నీళ్ళు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ బాధ ఆయనకు తెలుసు. నీ నొప్పి, నీ బాధ, నీవు ప్రతిరోజు రాత్రిపూట కాచే కన్నీరు దేవుడు తెలుసు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, కీర్తనలు 34:18, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఈరోజు నీ హృదయం విరిగిపోయిందా? అబ్బాయి మోసం చేశాడా? అమ్మాయి మోసం చేసిందా? లేకపోతే పాపానికి, లోకానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా? నీ వల్ల కావడం లేదా? మోసపోయి ఉన్నావా? నీ స్నేహితులు నిన్ను మోసం చేశారా? నీ కుటుంబ సభ్యులు నిన్ను మోసం చేశారా? నీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేశారా? నీవు ఒంటరివాడివి కాదు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను. నీ బాధలు నాకు తెలుసు, నీ కష్టాలు నాకు తెలుసు, నేను అన్ని అనుభవించాను, నీకు నేను మార్గాన్ని సిద్ధపరుస్తాను, నేను నీ పక్కనే ఉన్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు పిలుస్తాడు నిన్ను. మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నీవు దేవునికి ఎంతో విలువైన వాడివి, నువ్వు దేవునికి ఎంతో విలువైన దానివి, నీ జీవితానికి అర్థం ఉంది. ధైర్యంగా ఉండు, యేసయ్య నీకు శాంతినిస్తాడు. ఒక చిన్న కథ నేను మీతో పంచుకుంటాను. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా తన భుజాల మీద 2 బిందెలు మోసుకుంటూ నదికి వెళ్ళి నీళ్లు తోడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. అయితే అందులో ఒక కుండ చాలా పర్ఫెక్ట్గా నీట్గా బాగుండేది. అయితే రెండో కుండకు మాత్రం చిలక ఉండేది, అంటే బెజ్జం రంధ్రం ఉండేది. ఒకరోజు ఏమైందంటే ఆ నీళ్లు తోడుకొని మరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఆ చిలుక గిన్నెలో చిలక ఉన్న బిందె ఉంది చూసారా, ఆ బిందె నీళ్లు పోయాయి. ఆ బిందె అది బాధపడుతుంది, అయ్యో నాకు చిలక ఉంది, నాకు బెజ్జం ఉంది, నాకు రంధ్రం ఉంది, నీళ్ళంతా నేను వృధా చేశాను కదా, నేను పనికిరాని దానిని, నేను పనికిరాని వాడిని అని చెప్పి అది ఏడుస్తూ ఉందంట. అయితే ఆ యజమానుడు ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు, నవ్వుతూ ఇలా చెప్పాడు, నీ వైపు పూలు ఎలా పెరిగాయి చూసావా నువ్వు? నేను అక్కడ విత్తనాలు వేశాను, నీవు రోజు నీ చిలకతో ఆ బెజ్జాలతో నువ్వు రోజు వాటికి నీళ్లు పోసావు, అందుకే అవి ఇప్పుడు పోస్తున్నాయి. నీ వల్లే ఈ పూలు వచ్చాయి, ఇప్పుడు చూడు, నీ వల్లే ఈ మార్గం ఎంత అందంగా ఉందో అని ఆ బిందెను పొగుడుతున్నాడు. అవునండి, మన లోపాలను కూడా దేవుడు ఉపయోగించి అందంగా తేగలడు. మన బలహీనతలు కూడా దేవుని చేతిలో ఆశీర్వాదంగా మారుతాయి. ఈరోజు నేను బలహీనుడును, నేను చేతగని వాడిని, చేతగని దాన్ని అనుకోవద్దు. ఈరోజు నువ్వు ఎలాగున్నావో అలాగే ప్రభు దగ్గర వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు. నీ బలహీనతలను దేవుడు అందంగా మార్చగలడు. నీ ఓటమిని దేవుడు జయంగా మార్చగలడు. ఎవరైతే నేను చూసి నవ్వుకున్నారో, ఏడ్చారో వాళ్ళందరి ముందర దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. నీ జీవితానికి అర్థం ఉంది. గాడ్ బ్లెస్ యు.